నమస్తే అందరికీ. మనమైతే వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది పర్సనల్ పనుల వల్ల. సో ఈరోజు వీడియో పెడదామని చెప్పేసి అనుకోకుండా ఒక బిజినెస్ పని మీద విజయవాడ వెళ్ళేది ఉంది. సో ఇది ఒక వీడియో పెడదాం, ఒక వ్లాగ్ తీద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని అయితే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో చాలాసార్లు నేను బిజినెస్ మీటింగ్స్ కానీ నా బిజినెస్కి సంబంధించిన కానీ వెళ్దామని చాలా సందర్భంలో వెళ్ళాను విజయవాడకి. సో ఈసారి కూడా అదే పర్పస్లో వెళ్తుంటే అనుకోకుండా మా మిస్సెస్ కూడా ఉండి, ఎలా అయినా వెళ్తున్నావు కదా, నేను కూడా వస్తాను, అమ్మవారి దర్శనం చేసుకుంటా అని చెప్పేసి అనడంతో మా మిస్సెస్ని కూడా తీసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. సో నేను కూడా చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు. సో ఈసారి దర్శించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కూడా అనుకొని తనను కూడా తీసుకొని వెళ్తున్నాను. సో మొత్తానికైతే మనం విజయవాడ వచ్చేసినాం ఫ్రెండ్స్. విజయవాడ రాగానే డైరెక్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో టెంపుల్కి వెళ్దామని అనుకొని చెప్పడంగానే మా మిస్సెస్ ఉండే, లేదు నేను అమ్మవారికి చీర పెడతాను అనుకున్నాను, సో ఒక చీర తీసుకుందాం అని చెప్పేసి అనడంతో షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పేసి సో అనుకున్నాము. సో డైరెక్ట్ అమ్మవారి టెంపుల్ కాంచి మనం షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పేసి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మంచి షాపింగ్ మాల్ ఉంటుందని చెప్పేసి అంటే ఈ ఏరియాలో కొన్ని షాప్స్ ఉంటాయని చెప్పేసి ఈ ఏరియాకి అయితే విజయవాడలో ఒక ఏరియాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకుంటుంటే ఇక్కడ ఎదురుగా మనకు కొంచెం ముందుకు వెళ్తే నాకు అవుపించింది. సో మీకు కెమెరా కాబట్టి మీకు సరిగా అవపడకపోవచ్చు, కొంచెం ముందుకు వెళ్తే అవుపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళాము. చూడండి, కొంచెం ముందుకు వెళ్తే మీకు అవుపిస్తుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో దీంట్లో ఒక చీర తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకొని ఇక్కడ ఆపినాము వెహికల్. ఫుల్ ఇక్కడ పార్కింగ్ చేద్దామని అంటే పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ రోడ్డు పక్కన పెట్టుకుందామంటే ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. సో వ్యాలెట్ పార్కింగ్ అతను వస్తున్నా అని చెప్పేసి అనడంతో అతని కోసం వెయిట్ చేసినాము. సో అతను వచ్చిన్నాడు, ఒక నిమిషం ఆగండి వస్తున్నా అని చెప్పేసి అతను వేరే కారు పెట్టి వస్తున్నాడు, వచ్చేసినాడు. ఇతనికి వ్యాలెట్కి ఇచ్చేసి పార్కింగ్ అమ్మవారికి చీర తీసుకుందాం అని చెప్పేసి అయితే లోపలికి వెళ్దామని చెప్పేసి మేము దిగినాము. లోపలికి అయితే వచ్చేసినామండి. కింద మొత్తం శారీ సెక్షనే ఉంది. ఇంకా మనం పైన పలు సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒక శారీ ఒకటే తీసుకుందాం అనుకున్నాం కాబట్టి డైరెక్ట్ వచ్చేసి సో మంచి శారీ చూపెట్టని చెప్తే వాళ్ళు ఒక మంచి శారీ చూపెట్టారు. ఆ శారీ తీసుకొని డైరెక్ట్ ఆంచు మళ్ళీ యూటర్న్ చేసుకొని శారీ తీసుకొని అయితే అమ్మవారి దగ్గరికి బయలుదేరినాము. అమ్మవారికి బయలుదేరేటప్పుడు అంటే ఇంకొకటి ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే అండి, నేను కనీసము మంత్లీ ఒక 2 times అన్నా విజయవాడ వస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు వీడియో తీస్తున్నాను, గతంలో ఎప్పుడు అంటే రావడం, మనం పని చేసుకోవడం, మనం పని అయిపోగానే వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటుండే. సో ఎప్పుడు మంత్లీ 2 times వచ్చినా కూడా ఎప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఇంత అనుభూతి, ఇంత ఆనందం అయితే అనిపించలేదు. సో రావడం, పని చేసుకోవడం, వెళ్ళడం అన్నట్టే ఉంటుండే. సో ఈసారి మాత్రం చాలా అద్భుతమైన ఒక ఆనందం అయితే, చెప్పలేని ఆనందం అయితే కలుగుతుందండి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకుంటున్నా ఒక ఆనందం ఒకటి, రెండోది మా మిస్సెస్ తోటి రావడం, ఆమెను తీసుకురావడం, ఈ 2 ఆనందాలు అయితే చాలా. అంటే ఇంకోటి ఏంటంటే అమ్మవారి దర్శనం చేసుకుందామని ఈరోజు అంటే నేను అనుకొని, తను చెప్పడంతో నేను కూడా అనుకొని రావడం, అందుకు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. మనకి చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. అంటే ఎన్నిసార్లు తిరిగినా కానీ ఈవినింగ్ టైంలో ఇట్లా వెదర్ కానీ అన్నీ కూడా హ్యాపీ అంటే అది ఒక చెప్పలేని ఆనందం అయితే నాకైతే కలిగింది. చాలా సందర్భంలో తిరిగినా కూడా ఎప్పుడు కలిగిన ఆనందం అయితే ఈరోజు నాకు కలిగింది. సో మొత్తం చీర తీసుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరినాము. ట్రాఫిక్ కూడా వెళ్ళేటప్పుడు కొంచెము ఉన్నది ట్రాఫిక్. డైరెక్ట్ ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి డైరెక్ట్ చారీ తీసుకుందామని అయితే షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. మనకు అవుపిస్తుంది కదా అక్కడ గాలిగోపురం, అక్కడి నుంచే మన కొండపైకి వెళ్ళడానికి దారి.
సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ముందర నుంచి యూటర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో యూటర్న్ తీసుకుందామని అయితే ముందరికి వెళ్ళడం జరిగింది. ముందరికి వెళ్ళి అంటే డైరెక్ట్ మనం హైదరాబాద్ నుంచి వచ్చేస్తే మాత్రం డైరెక్ట్ మనం యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ కింద నుంచి ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వచ్చేస్తే మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము. అండ్ పైకి వెళ్ళడానికి ఉంటుంది, లేదా పై లేకుండా కింద కూడా ఒక పార్కింగ్ పెట్టేసుకొని ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఫ్రీ బస్ కూడా యూజ్ చేసుకొని మనం వెళ్ళొచ్చు, లేదా అక్కడ మెట్ల మార్గమ్స్ కూడా ఉంటాయి, లిఫ్ట్లు ఉంటాయి. ఆ విధంగా అయినా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ యూటర్న్ తీసుకొని యాక్చువల్లీ కొంచెం లాస్ట్ టైం అక్కడ ముందర ఉంటుండే యూటర్న్, అక్కడ క్లోజ్ చేసారు. అక్కడ నుంచి ఇక్కడ ముందరకి వచ్చేసి యూటర్న్ తీసుకున్నాము. అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్తాము, దగ్గరకు వస్తాము, ఒక మంచి అద్భుతమైన ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అది మాత్రం అక్షర సత్యము. మొత్తానికి టెంపుల్ ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చేసినాము మనము. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఘాట్ రోడ్ దగ్గరికి పైకి వెళ్తుంటుంటే వాళ్ళు ఓన్లీ టెంపుల్లో పనిచేసే కొంతమంది వెహికల్స్, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ మాత్రమే అప్పుడు అలౌ చేస్తున్నారు. మన వెహికల్ని ఆపేసారు. ఎందుకు ఆపేసారంటే పైన ఘాట్ రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు కింద పెట్టుకొని వెళ్ళాలంటే, లేదని మనకు ఒక విఐపి రికమెండేషన్ ఉంది. దర్శనం కూడా మనం అదే బేస్లో వెళ్తున్నాము. అతని పేరు చెప్పడంతో వాళ్ళైతే మనల్ని అలౌట్ చేసేసారు. అదే మాట్లాడుతున్నాము. అది అలౌట్ చేసేసి దానికి సంబంధించి మాట్లాడి మనమైతే ముందుకెళ్ళినాము. అంటే ఆ వర్క్ జరగడంతో వీళ్ళు ఆపేస్తున్నారు కింద పెట్టుకోవడంతో మనకు చెప్పడంతో ఆడాను. లాస్ట్ మన వెహికల్ ఒకటే, మన వెనక వెహికల్స్ అని ఆపేసారు. మన వెహికల్ అయితే పంపించేసిండు అడగడంతో. పైన వర్క్ జరుగుతున్న కారణంగా అయితే ఉన్నది. అండ్ మనం పైకి వెళ్ళాలని, వెహికల్ తీసుకుని వెళ్ళాలని కింద కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం మనం ఫ్రీ బస్సులో యూజ్ చేసుకొని అయినా వెళ్ళొచ్చు. ఏమైనా లగేజ్ ఉంటే కొంచెం ఇబ్బంది అయినా కూడా మనం ఫ్రీ బస్సులో అయినా యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా అక్కడ పక్కన లిఫ్ట్లు ఉంటాయి అండ్ మెట్ల మార్గం ఉంటుంది, అక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు. సో విఐపి రికమెండేషన్, మనకు లోకల్కి సంబంధించిన ఒక విఐపి రికమెండేషన్ ఇవ్వడంతో మనం అయితే దాన్ని యూజ్ చేసుకొని అయితే పైకి వెళ్తున్నాము. మనకు దర్శనం కూడా అదే బేస్లో అవుతుంది. మొత్తం చూడండి కార్లు ఫుల్. ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఈ వర్క్ కారణంగానే కింద వెహికల్స్ని అయితే అలౌడ్ చేస్తలేరు, ఆపేసారు. ఈ కొండ చీరకు సంబంధించి వాళ్ళు ప్లాస్టింగ్ వర్క్ సంథింగ్ అదేదో చేస్తున్నారు. సో దానికి సంబంధించి అయితే వెహికల్స్ని ఆపేస్తున్నారు. సో మన వెహికల్ ఒకదాన్ని పంపించేశారు. ముందర కొన్ని వెహికల్స్ ఇవన్నీ ఫుల్ అవ్వడంతో కూడా ఇదైంది. ఫుల్ అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి స్థలమే లేకుండా అయిపోయింది. ఇంత రికమెండేషన్ చేసుకొని పైకి వచ్చి కూడా వేస్ట్ అనిపించింది పార్కింగ్ లేకపోయేసరికి. సరే ఇక కింద ఎక్కడైనా పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి ఆలోచించి పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాము. అంటే ఆ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కార్ తీస్తే మనం అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంది. ఫుల్ బైక్స్, కార్లు మొత్తం ఫుల్ అయిపోయింది. ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అయిపోయింది పరిస్థితి.
ఇక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు చూడండి. ఇక మొత్తానికైతే మనకు ఎక్కడ ఒక కాడ చెప్పేసి పార్కింగ్ అయితే పెట్టేసినాము. మన వెహికల్ అయితే పార్కింగ్ పెట్టేసినాము, అక్కడే సైడ్ పెట్టేసిన అలానే పెట్టేసి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. బయటికి వచ్చి వీడియో తీద్దామని చెప్పేసి అయితే వీడియో తీసినాను. చూడండి అమ్మవారి దర్శనం అయితే చాలా ఒక 10 minutesలో అయిపోయింది. ఎవరు రికమెండేషన్ లెటర్ తోటి కూడా జనం కూడా యాక్చువల్లీ ఎవరు లేరు. ఫ్రీ దర్శనం ఒక 30 minutes 40 minutesలో అయిపోతుంది. ఏమైనా డైరెక్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళే గ్యాప్ టైంలోనే మనకు దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి అమ్మవారికి సంబంధించి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని చూడండి బయట అమ్మవారికి సంబంధించిన విగ్రహం ఇది. కొన్ని ఫొటోస్ వీడియో తీసేసుకొని బయటకైతే వచ్చినాము. అండ్ లోపట్ల భాగము అండ్ బయట భాగంలో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట ఇది. ఇక నుంచి కొన్ని ఫొటోస్ వీడియో తీసుకొని ఇంకా బయటకు వచ్చేసి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి. ఇక అక్కడి నుంచి సరే వెళ్దామని ఇంటికి వెళ్దామని మా మిస్సెస్ అన్నంతో నాకు పని ఉంది ఒకటి. నాది మామూలుగా 7:30కి నాది మీటింగ్ ఉంటుండే. సో ఆ మీటింగ్ కూడా చూసుకొని ఇంత లోపల ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. ఏపీలో విజయవాడలో అక్కడికి తీసుకెళ్తున్నాను నేను. మనకు ఎదురుగా ఆఫీస్ ఉంది చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడ దగ్గరికి అయితే మనం వచ్చేసినాము. లోపల ఇక్కడ ఏంటంటే కార్ కానీ 2-wheeler కానీ పార్కింగ్ ఫీజు ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్ 5 రూపాయలు అయితే ఉంటుంది. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళలేదు. అండ్ బయటకు చూసి వెళ్ళిపోవడమే. ఎందుకంటే రావడం పని చేసుకొని వెళ్ళమని చెప్పాను కదా, వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టే ఉంటుండే. సరే ఈసారి ఇద్దరం వచ్చామని చెప్పేసి చూపించాలని ఇక్కడికైతే వచ్చినాను. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టేసుకొని లోపల టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ ఎంట్రీ టికెట్ అండ్ కార్ పార్కింగ్ ఫీజు టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్తున్నాము. ఈవినింగ్ టైం కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలామంది ఫ్యామిలీస్ కానీ పిల్లల్ని తీసుకొని కూడా చాలామంది వచ్చారు. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నది. ఇక్కడ మొత్తం ఈ స్టాచ్యూకి సంబంధించి ఏంటి ప్రత్యేకత అనేది ఇక్కడ బయట బోర్డు అయితే పెట్టారు. మ్యూజియం కానీ ప్రతి ఒక్కటి అక్కడ డిస్ప్లే మీద ఫస్ట్ పెట్టారు. దానికి సంబంధించిన ఆ వివరాలు అనేది అక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి లోపలికి వచ్చేసి ఇదండి స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి లోపల మ్యూజియం. లోపల మ్యూజియం ఉంటుంది, అక్కడికి వెళ్ళలేదు ఇంకా మనము. సో బయట వ్యూ అయితే అదిరిపోయింది. ఈ లైటింగ్ డెకరేషన్ కానీ చాలామంది అసలు ఈ సెల్ఫీస్ కోసము వీడియోస్ కోసము కానీ చాలా అద్భుతంగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఇక్కడ. ఈ లైటింగ్ కానీ ఈ గ్రీనరీ కానీ చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేశారు. చిన్నపిల్లల్ని తీసుకొని కానీ ఫ్యామిలీని తీసుకొని కానీ ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. పీస్ఫుల్గా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము వచ్చి.
చాలామంది ఫొటోస్, ఇక్కడ ఫొటోస్ అనేది చాలామంది అయితే ఫోటోషూట్ కోసం లొకేషన్ అంతా చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ కాబట్టి అసలు క్లైమేట్ కూడా చాలా అదిరిపోయింది. అసలు ఆ లైటింగ్, క్లైమేటు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది వాతావరణం అయితే అక్కడ. పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. చుట్టూ చూడండి చాలా అద్భుతంగా అవుతుంది లోపల. ఎక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ విగ్రహం చూడండి, ఇదొకటి అసలు ఎట్లనంటే డైరెక్ట్ అంబేద్కర్ అక్కడ వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న అన్నట్టు వాళ్ళు డిజైన్ చేశారు. చాలా అద్భుతం. అంబేద్కర్ ఉన్నప్పుడు ఎత్తు ఏ విధంగా ఉన్నాడు, పర్సనాలిటీ ఏ విధంగా ఉన్నది అనేది ప్రతి ఒక్కటి మంచిగా అక్కడ వచ్చి అదే విధంగా అంబేద్కర్ డైరెక్ట్ సాక్షాత్ అంబేద్కర్ వచ్చి అక్కడ చెట్టు కింద కూర్చున్నట్టయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ప్రతి లోపల మ్యూజియం లోపలికి వచ్చాక అంబేద్కర్కి సంబంధించి ప్రతి ఒక్క విషయము క్లియర్గా అయితే వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. మనం లోపల ఎంట్రీ పాయింట్ కాంచి మొదలు పెట్టుకుంటే మనం ఎండ్ పాయింట్ పోయే వరకు మొత్తం అన్ని పాయింట్ టు పాయింట్ చూసుకుంటూ పోతే మాత్రము అంబేద్కర్ జీవిత చరిత్ర మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే అతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించిండు, ఏ విధంగా అసలు ఈ కుల వివక్ష ఏ విధంగా ఉన్నది, దీన్ని ఎలా నిర్మూలించాలి, అతను వాళ్ళ అంబేద్కర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏ విధంగా చదువుకున్నాడు, అతను ఫేస్ చేసిన అనుభవాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే డిస్ప్లేలో పెట్టారండి. ఇక్కడ చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన ఫ్యామిలీ ముఖ చిత్రం ఇది వీళ్ళు డిస్ప్లే చేశారు. వీళ్ళు ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ అమ్మ నాన్న పైన, కింద వాళ్ళ సిస్టర్స్, కింద వాళ్ళ బ్రదర్స్. ఇక్కడ మనకు అవుపిస్తుంది డాక్టర్ వీడ చిన్న ఫోటో ఉంది కదా, అతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ నేపథ్యము. అక్కడి నుంచి ఇక మొదలు పెట్టుకుంటే మొత్తం అతని ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, అసలు అతను ఏ విధంగా చదువుకున్నాడు, అతను మ్యారేజ్ ఏ విధంగా అయింది, అతను ఇన్ని ప్రతి ఒక్కటి మాత్రం ఇట్లా డిస్ప్లే వేశారండి. ప్రతి ఒక్కటి మనకైతే మంచిగా చాలా ఇది మాత్రం పర్ఫెక్ట్గా అసలు చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకి ఇక మనం చూసుకుంటూ ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ చదువుకుంటూ మనం అయితే వెళ్ళొచ్చు. ఇదైతే చాలా అద్భుతము. ఇక చూడండి అంబేద్కర్ చదివిన కాలేజ్, అతను ఏ విధంగా అసలు అన్నీ ప్రతి ఒక్కటి ఇట్లా డిస్ప్లే చేయడం అయితే చాలా గ్రేట్ విషయము. ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే నేను స్టన్ అయిపోయినా. ఇట్లా నేను అంటే లోపల చదువుకుంటూ ఇట్లా లోపలకి వచ్చేసరికి అక్కడ కుర్చీ మీద కూర్చున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఫోటోని చూసి డైరెక్ట్ అక్కడ ఒక మనిషే ఉన్నాడని అసలు ఒక్క నిమిషం పాటు ఇట్లా స్టన్ అయిపోయినా. నేను దగ్గరకు వచ్చి చూస్తే అదొక విగ్రహము. అసలు సూపర్ అసలు అంటే ఇదైతే చాలా అద్భుతం అండి. అసలు ఇట్లాంటి కొన్ని అయితే వాళ్ళు డిస్ప్లే మీద పెట్టడం జరిగింది. ఇటువంటి విగ్రహాలను చాలా అద్భుతం, అసలు అద్భుతం అని చెప్పొచ్చు మనము. ఇవన్నీ అసలు మొత్తం అంబేద్కర్ సంబంధించిన జీవిత చరిత్ర అనేది వీళ్ళు క్లియర్గా మంచిగా మ్యూజియంలో పెట్టడం అయితే జరిగింది. ఇక మొత్తానికి అంబేద్కర్కి సంబంధించిన ఇవన్నీ క్లియర్ చేసేసుకొని అట్లనే మధ్యలో నా మీటింగ్ కంప్లీట్ చేసేసుకొని
ఇక మీటింగ్ కూడా అయిపోయింది, అది క్లియర్ చేసుకున్నాము. ఆన్ చేయడం మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయేసరికి ఇక ఆకలి కూడా అవుతుంది. ఆకలి అవుతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్దామని అంటే లాస్ట్ టైము మా బిజినెస్ పార్ట్నర్ వాడు ఉండేసి నాయుడు గారి కుండ బిర్యానీకి తీసుకెళ్ళి అక్కడ బిర్యానీ తినిపించిండు. సరే ఈసారి కూడా తిందాము అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అంటే మా ఫ్రెండ్ కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి నాయుడుగూడ కుండ బిర్యానీకి ఒక 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో అక్కడ దగ్గర అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్, అసలు ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. కవర్ చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే ట్రాఫిక్ బీభత్సం. ఇక నాయుడు గారి కుండ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ ఈవినింగ్ ట్రాఫిక్ ఇక్కడ ఏంటంటే పార్కింగ్ లేదు, 2 వీలర్ కదా ఉన్నది కానీ పార్కింగ్ లేకుండా ఇక అక్కడ అతను ఉండి ఎక్కడనే పెట్టేసామని అంటే అక్కడనే వెహికల్ పెట్టేసి ఇక లోపలికి వెళ్తున్నాము. బిర్యానీ తినేసి అయితే ఇక రిటర్న్ బయలుదేరామండి. అప్పటికే ఆల్మోస్ట్ 8గా వస్తుంది టైము. అదంతా కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని మీటింగ్ సంబంధించి మా పార్ట్నర్కి సంబంధించి అంతా మాట్లాడుకునే విషయం అన్నీ చేసుకుని అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ నైట్ 8 అయింది. ఆ 8కి అక్కడ విజయవాడలో స్టార్ట్ అయినాము. ఈ విజయవాడ నైట్ వ్యూ అయితే చూడండి, ఫ్లైఓవర్ అంటే ఇప్పుడు మనము డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అంటారు దీన్ని. ఈ ఫ్లైఓవర్ ఎక్కుతూ మనకు చూడండి ఎదురుగా చాలా అద్భుతం. అంటే ఇంద్రకీలాద్రి నైట్ టైంలో ఏ విధంగా మనకు అవుపిస్తుంది చూడండి, చాలా అద్భుతంగా అయితే మనకు అవుపిస్తుంది. ఎదురుగా అవుపిస్తుందో చూడండి, అదే మనకు అమ్మవారి యొక్క టెంపుల్. అక్కడ చూడండి క్లియర్గా ఎంత అద్భుతంగా మనకు అవుపిస్తుందో, చాలా అద్భుతం అనిపించిందండి ఇట్లా నైట్ వ్యూ కూడా చూడడం. అసలు ఈ జర్నీ మొత్తం స్టార్ట్ అయినా కానీ మొదలు పెడితే ఇప్పటి వరకు అసలు ప్రతి క్షణం అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.